మునుపటి భాగంలో ఆ భయంకరమైన మాంత్రుల దగ్గర నుంచి వస్తున్న ఈ ప్రేతాత్మలన్నీ గాల్లో ఎగురుకుంటూ నేరుగా ఈ గ్రామంలోనికి చేరుకున్నాయి. గ్రామ నడిమధ్యలో ఈ భయంకరమైన ప్రేతాత్మలని నుంచొని భయంకరంగా మంత్రాలు చదువుతూ రక్తధారణ చేస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నారు. అది ఎంతా చూసిన ఈ గ్రామ ప్రజల్లో కొంతమంది హడిలిపోయి తమ తమ ఇళ్లలోంచి చూసి ఇలా అనుకుంటూ ఉన్నారు, అడు బాబాయ్ చూసావా, అవి ఏవో భయంకరమైన ప్రేతాత్మ రూపంలా ఉన్నట్టున్నాయి. అవి ఏవో మంత్రాలు చదువుతూ ఊరి ప్రజలందరినీ చంపుకు తినేస్తాయేమో. ఇక్కడి నుంచి త్వరగా ఎలాగైనా సరే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి, పద త్వరగా వెళ్ళిపోతాం అని చెప్పి వాళ్ళు ఇద్దరు చాలా దొంగచాటుగా ఆ ఇంటిలోంచి బయటకు వస్తూ ఉన్నారు. ఇంతలో ఒక్కసారిగా ఒక ప్రేతాత్మ వచ్చి వాళ్ళు ఇద్దరిని గాల్లో ఎగరవేసుకుంటూ వెళ్లి ఊరి మధ్యలో పెట్టి వాటి చుట్టూ భయంకరమైన అగ్ని జ్వాలను ప్రత్యక్షం చేసి ఆ యొక్క అగ్ని నడి మధ్యలో వాళ్ళిద్దరిని పెట్టి ఊరి ప్రజలను పిలుస్తూ గట్టిగా అరుస్తూ ఉన్నాయి ఆ ప్రేతాత్మ రూపాలు. ఒరే గ్రామ ప్రజలారా, నేటితో మీ ఊరిలో ప్రజలందరికీ ఆయువుగండం భయంకరమైన అశుచికా మాంత్రికుడు ఇక మీ ఊర్లోనికి అడుగు పెట్టబోతున్నాడు. రోజుకి ఇద్దరిని చెప్పున బలి తీసుకొని మా అశుచిక మాంత్రికుడు అనుకున్న ఆ ఘనమైన విజయాన్ని పొందుతాడు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ ఊరి విడిచి వెళ్తే వాళ్ళని ఇదే విధంగా చంపేస్తాం. ఓం క్రీం మాయా శక్తిని, ఓం క్రీం మాయా దర్శిని అని మంత్రాలు చదవగా ఎదురుగా ఉన్న వాళ్ళు ఇద్దరు ముక్కలుగా అక్కడికక్కడే తెగ నరికి రక్తపు ముద్దలా మారిపోయారు. అది ఎంతా చూసినా ఈ ఊరిలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ భయపడుతూ ఆ ప్రేతాత్మలతో ఇలా అంటూ ఉన్నారు, అయ్య బాబాయ్, ఇదిగో మేము ఎవరు ఊరు విడిచి వెళ్ళాం. మేమే మా అంతటి మేమే రోజుకి ఒక ఇద్దరు వచ్చి చెప్పి మేమే వచ్చి మీకు బలి అవుతాం. దయచేసి ఊర్లో ప్రజలు ఎవరిని చంపవద్దు. సరిగ్గా ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి వచ్చి మా అంతటి మేమే బలి అవుతాం. మమ్మల్ని విడిచిపెట్టు ప్రేతాత్మ, విడిచిపెట్టు అని ఈ గ్రామంలో ప్రజలందరూ ఆ ప్రేతాత్మతో చెబుతూ ఉన్నారు. ఆ మాటలు విన్న ఆ ప్రేతాత్మలు గట్టిగా నవ్వుతూ మంత్రాలు చదువుతూ ఉన్నాయి. ఇంతలో గ్రామ ప్రజల్లో అయిన ఒక వ్యక్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉన్నాడు, అయ్యా, ఈ ప్రేతాత్మల బెడద పోవాలంటే మీరు నేరుగా మంత్రాలవని తీసుకొని రావాలి. ఖచ్చితంగా ఆవిడ ఒక్కరే మనకి సహాయం చేస్తదయ్యా. మీరు దయచేసి మంత్రాలవని తీసుకుని రండి. ఈ ప్రేతాత్మలను ఏదో ఒక విధంగా బోడీ కట్టించి 1-2 రోజుల పాటు ఆపు చూద్దాం. ఇంతలో మీరు మంత్రాలను గనక తీసుకుని వస్తే ఈ ప్రేతాత్మలు తోక ముడిచిపోతాయి. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. ఇక ఆలోచించకండి. మనం ఆలోచించే ప్రతి క్షణం ఈ ఊర్లో కొంతమంది చనిపోతూనే ఉంటారు. అయ్యా, దయచేసి నా మాట వినండి అయ్యా అని ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఆ వ్యక్తితో ఇలా అంటూ ఉన్నాడు, ఆహా, సరే సరేరా, తప్పకుండా నేను ఈ రోజే రాత్రికే బయలుదేరి మంత్రాల వద్దకు వెళ్తాను. ఖచ్చితంగా మంత్రాలను తీసుకొచ్చి ఈ ప్రేతాత్మని దూరంగా తరిమి కొడదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ భయపడకండి. ధైర్యంగా ఆ ప్రేతాత్మలు చెప్పిందల్లా చేస్తూ ఉండండి. చనిపోయే వరకు మాత్రం ఎవ్వరూ భయపడొద్దు. ఈ లోపు బలయ్యే సమయానికి ఖచ్చితంగా నేను మంత్రాలను తీసుకుని వచ్చి ఊళ్ళోనికి వస్తాను. అదే సమయంలో మీరు అందరూ ఈ ప్రేతాత్మల దగ్గరే ఉండండి. మంత్రాలకు వచ్చి ఈ ప్రేతాత్మని దూరంగా విసిరేస్తుంది. ఏటే, అందరికీ ఈ విషయం చాలా చాటుగా చెప్తూ ఉండో. ఇక అందరూ ఇంటికి వెళ్ళిపోదాం, పదండి పదండి అని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఈ ఊరి పెద్ద మాత్రం నేరుగా మంత్రాల వద్దకు చేరుకొని మంత్రాలతో ఇలా అంటూ ఉన్నాడు, అవ్వా అవ్వా, నేను పక్కనే ఉన్న గ్రామం నుంచి వస్తున్నాను. మా ఊళ్ళో ఏవో భయంకరమైన ప్రేతాత్మలు కొన్ని ప్రత్యక్షమయ్యి రోజుకి 2 చొప్పున బలి తీసుకుంటానని చెబుతుంది. అలా కాదని ఎవరైనా ఊరి విడిచి వెళ్తే వాళ్ళని అక్కడికక్కడే తెగ నరుకుతుందవ్వా. అవ్వా, మా ఊళ్ళో పరిస్థితి చూస్తూ ఉంటే చాలా భయంకరంగా ఉంది. అందరూ గ్రామ ప్రజలందరూ తమ ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని భయపడుతూ జీవిస్తున్నారవ్వా. అవ్వా, ఒక్కసారి నువ్వు వచ్చి ఆ ప్రేతాత్మలు తరిమి కొడితే చాలు అవ్వా. ఇక మా ఊరికి వచ్చిన బెడదంటూ ఏమీ ఉండదవ్వా అని ఈ యొక్క ఊరి పెద్ద మంత్రాలతో చెబుతూ ఉన్నాడు.
ఆ మాటలన్నీ వింటూ మంత్రాలవ్వ తనలో తాను నవ్వుకుంటూ ఈ ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది. ఏంటి, మీ ఊరిని కాపాడాలా? మీ ఊరిలోనే ఇప్పుడు ఒక పెద్ద సమస్య ఉంది. మీ గ్రామ ప్రజల్లో ఒకరు అన్యాయంగా ఒకరిని చంపి దాని ప్రేతాత్మ శోకానికి బలి తీసుకున్నారు. ఆమె ఎంతో బాధపడి నరకయాతన చూసి చనిపోయింది. ఇప్పుడు ఆ ప్రేతాత్మను లొంగ తీసుకోవడానికి అశుచిక మాంత్రికుడు ఆ ఊళ్ళోనికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అది గనక జరిగితే ఇక మీ ఊరిని కాపాడడం ఎవ్వరి తరం కాదు. వెళ్ళు, త్వరగా వెళ్ళి మీ ఊర్లో ఆ జరిగిన తప్పు గురించి తెలుసుకొని ఆ యొక్క చంపిన వారిని తీసుకుని ఊరి నడుమధ్యలో నుంచుని పెట్టు. ఆ ఆత్మ నేరుగా మీ అందరితో ఖచ్చితంగా మాట్లాడుతుంది. ఆ తరువాత నా దగ్గరికి రా. ఆ ప్రేతాత్మను ఎలా తరిమి కొట్టాలో చెబుతాను. అంతటి వరకు నేను మీ ఊళ్ళోనికి రాలేను. ఇప్పుడు నేను అష్టదిగ్బంధనలో ఉన్నాను. వెళ్ళు, త్వరగా ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసుకో. వెళ్ళు అని మంత్రాలవ్వ ఆ ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయి సరేని చెప్పి నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. ఉదయం లేచిన తర్వాత ఊరి ప్రజలందరినీ ఊరి మధ్యలోనికి రమ్మని చెప్పి ఊరి ప్రజలతో ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు. అరే, ఇక మన ఊరిని కాపాడడం ఆ మంత్రాలవ్వ రిపీట్. అరే, ఇక మన ఊరిని కాపాడడం ఆ మంత్రాలవ్వ తరం కూడా కాదంట. ఈ ఊళ్ళో ఎవరో ఏదో తప్పు చేశారంట. ఆ తప్పు వల్ల ఒక మహిళ తీవ్రంగా శోకించి ఆత్మశాంతి లేకుండా ఊళ్ళోనే తిరుగుతూ ఉందంట. ఆమె కోసం ఇప్పుడు మంత్రాలవ్వ అష్టదిగ్బంధంలో ఉంది. అది ఎవరో తెలుసుకుంటే తప్ప మంత్రాలవ్వ మాత్రం నేరుగా ఈ ఊళ్ళోనికి ప్రవేశించడని చెప్పింది. త్వరగా ఊళ్ళో ఎవరైనా ఏదైనా తప్పు చేసి ఉంటే నేరుగా ముందు నాకు వచ్చి చెప్పండి, లేదంటే మన ఊరు మొత్తం సర్వనాశనం అయిపోద్ది. ఒరే చెప్పండి రా, ఎవరేం చేసారో చెప్పండి అని ఊరి పెద్ద ఆ గ్రామ ప్రజలందరినీ అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ తనలో తను ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, మనం ఎవరేం తప్పు చేసావరా? ఊళ్ళో వాళ్ళు ఎవరు ఏమి తప్పు చేయనట్టుందయ్యా. అయ్యా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఒక్కసారే ఊరి పెద్ద ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి అందరం పూర్తిగా తనిఖీ చేస్తే మంచిదేమో అనుకుంటున్నానయ్యా. రే, ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే చెప్పండి రా బాబు. ఊళ్ళో పిల్లలందరూ రోజుకి ఇద్దరు చొప్పున బలైపోతే ఏదో ఒక రోజున ఊరు మొత్తం వల్లకడైపోద్ది. అందరూ ఆలోచించండి. ఇదిగో మీ అందరికీ దండాలు పెడతాడు రా బాబు. ఎవరైనా తప్పు చేస్తుంటే చెప్పండి అయ్యా, మీకు శిక్ష ఏం పడదు. మన ఊరిని కాపాడుకోవడం కోసమే, అంతే. అందరూ ఆలోచించండి అని ఈ గ్రామ ప్రజలందరూ తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు. ఊరు పెద్ద అది అంతా చూసిన తర్వాత ఈ గ్రామ ప్రజలతో ఇలా అంటూ ఉన్నాడు. పోన్లే, మీ అందరికీ ఒకరోజు సమయం ఇస్తాను. ఈ రోజు ఇంటికి వెళ్ళి బాగా ఆలోచించుకొని రేపు మళ్ళా ఇదే సమయానికి అందరు ఇక్కడ రండి. ఖచ్చితంగా ఎవరు ఏ తప్పు చేసినా ఖచ్చితంగా ఇక్కడ చెప్పి తీరాలి, అంతే. లేకపోతే మన ఊరిని కాపాడడం ఇక ఏ మాంత్రుడు కూడా సాహసించలేడు. మంత్రాలవ్వ వెనక్కి వెళ్ళిందంటే ఇక మన ఊరిని కాపాడడం ఎవరి తరం కాదు. ఇంకో విషయం, ఈ 2 రోజుల్లో ఏదో భయంకరమైన మాంత్రుడు మన ఊర్లోనికి ప్రవేశిస్తాడంట. అలాంటి మాంత్రులు గానీ ఎవరైనా స్వామిజీ గానీ వస్తే మాత్రం ఊళ్ళోనికి రానివ్వకండి. అందుకు గాను ఒక 2 మనిషిని ఊరి శివన పెడతాను. ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఎవరి తాలూక అన్ని వివరాలు కనుక్కొని వాళ్ళు మాత్రం ఊళ్ళోకి రానివ్వండి. ఏంటి, అందరూ జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితులను రేపు నాకు ఆ నిజం తెలియాలంతే అని ఈ గ్రామ పెద్ద ఊరి పిల్లలందరితో చెప్పాడు. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలందరూ నేరుగా తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా ఈ మంత్రాలవ్వ తన గృహలో భయంకరమైన పూజ చేస్తూ ఏవో మంత్రాలు చదువుతూ ఉండగా ఒక్కసారిగా ఒక ఆకాశవాణి వినిపించింది ఈ మంత్రాలవ్వకి. అష్టదిగ్బంధంలో ఉన్న నిన్ను మంత్రశక్తిహీనులలాగా మార్చి ఈ ఊరిని మొత్తాన్ని సర్వనాశనం చేయబోతున్నాను. ఏంటి, ఒక సాధారణమైన ప్రేతాత్మతో నన్ను అంతం చేయడానికి పన్నాగం పన్నుతున్నావా? ఆ ఆత్మ నన్నేమి చేస్తాది? ఆ గర్భంలో శిశువు ఇప్పుడు నీ గర్భంలో ఉందని నాకు తెలుసు.
అందుకనే నీ ఎంతట నువ్వే అష్ట దిగ్బంధనంలోకి వెళ్ళేలా చేశాను. ఇక నా నుంచి నిన్ను కాపాడడం ఈ తరం కాదు. నేడే ఆ ఊరిలోనికి ఈ అశుచిక మాంత్రికుడు అడుగు పెట్టబోతున్నాడు అని ఆ అక్క మాయావాణి వినిపించింది ఈ యొక్క మంత్రాలవ్వకి.